రీసెంట్గా నిఖిల్ అయితే మరో పోస్ట్ని అయితే షేర్ చేయడం జరిగింది. అయితే రీసెంట్గా నిఖిల్ వాళ్ళ అమ్మగారు ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఇక ఈ ఇంటర్వ్యూలో నిఖిల్ వాళ్ళ అమ్మగారు చాలా ఆసక్తికర విషయాలు అయితే వెల్లడించారు. ఇక మీ అబ్బాయి లైఫ్ ఎలా సాగుతుంది అంటే, పర్లేదు బాగానే సాగుతుంది. ఇక గోరింటాకు సీరియల్లో తనకు ఎంత మంచి గుర్తింపు వచ్చిందో, ఇప్పుడు ప్రస్తుతం నటిస్తున్న సీరియల్లో అంత గుర్తింపు వచ్చింది. కానీ సడన్గా సీరియల్లోంచి తొలగించారు. ఇక ఈ సీరియల్లోకి నేను నిఖిల్ని పంపించడానికి కారణం కూడా తను ఆ సీరియల్లో యాక్టింగ్ చేస్తే హ్యాపీగా ఉంటారనే ఒక ఉద్దేశంతో అని కావ్యని ఉద్దేశించి మాట్లాడారు. అలాగే కావ్య వచ్చేసి ఒక షోలో తనకు వచ్చే హస్బెండ్ తనకన్నా తన ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వాలి, తన పేరెంట్స్ని బాగా చూసుకోవాలి అని చెప్పడం జరిగింది. అయితే దాన్ని బట్టి చూస్తే కావ్యకి నిఖిల్కి మధ్య గొడవలకి కారణం వీరి పేరెంట్స్ అని తెలుస్తుంది. ఇక ఇద్దరు పేరెంట్స్ మధ్య గొడవ వల్లనే వీరు విడిపోయినట్టు అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఇక నిఖిల్ కూడా ఒక వీడియోలో చెప్పుకురావడం జరిగింది, మేమిద్దరం అనుకున్నాం కానీ ఫ్యామిలీ వాళ్ళతో ఇలా ఆ ఇష్యూ వచ్చి సెట్ అవ్వలేదు అని చెప్పడం జరిగింది. సో వీళ్ళిద్దరి మధ్య గొడవ వీళ్ళిద్దరిది కాదు, ఫ్యామిలీ నుంచి వచ్చిందని అర్థమవుతుంది ఈ వీడియోస్ ద్వారా చూస్తే. అయితే నిఖిల్ రీసెంట్గా చేసిన పోస్ట్ వచ్చేసి ఇక ఫ్రెండ్షిప్ గురించి చేయడం జరిగింది. దెర్ ఈజ్ నథింగ్ ఆన్ దిస్ ఎర్త్ మోర్ టు బీ ప్రైజెడ్ దెన్ ట్రూ ఫ్రెండ్షిప్ అని లవ్ సింబల్స్ అయితే యాడ్ చేశారు. అలాగే గుడ్ మార్నింగ్ అని కూడా ఇంకో పోస్ట్ని అయితే షేర్ చేయడం జరిగింది.